తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇప్పుడు రేపు 23వ తారీఖున ఈ నెల కేంద్ర ప్రభుత్వం పెట్టబోయే బడ్జెట్ హైలైట్స్ ఏంటి? ఇప్పుడు దాంట్లో ఏ రంగాలకి ఏ కేటాయింపులు ఉంటాయి? ముఖ్యంగా ఈ గవర్నమెంట్ ఇటు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, బీహార్లో నితీష్ కుమార్ వీళ్ళిద్దరి పైన ఆధారపడి నడుస్తున్నందువల్ల ఈ రాష్ట్రాలకు ఏవైనా ప్రత్యేకమైన కేటాయింపులు ఉంటాయా? ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతికి, పోలవరానికి వీటికి సంబంధించి ప్రత్యేకమైన కేటాయింపులు ఉంటాయా? కొత్త కొత్త ప్రాజెక్టులు ఏమిస్తారు? ఇప్పుడు మన మధ్య చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు 2 సార్లు వెళ్ళారు. ఆయన ఏమేమి డిమాండ్లు కోరారు, వాటిలో ఏవేవి నెరవేరే అవకాశం ఉంది? ఈ అంశాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవడానికి మనతో ఆర్థికవేత్త డాక్టర్ వివిఎల్ఎన్ శాస్త్రి గారు ఉన్నారు. ఆయన అడిగి వివరాలను తెలుసుకుందాం. నమస్కారం అండి శాస్త్రి గారు. సార్, ఇప్పుడు రేపు 23వ తారీఖున కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. దాంట్లో హైలైట్స్ ఏంటండి? మీరు ఏమేమి హైలైట్స్ ఉంటే అనుకుంటున్నారు? ఆ బడ్జెట్ హైలైట్స్ యాక్చువల్గా ఈ 2024-25 బడ్జెట్ అనేటువంటి వాటి గురించి చెప్పుకునే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆల్రెడీ మనకి ఫిబ్రవరి మంత్లో ఎలక్షన్స్ ముందర ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేటువంటిది ఒకటి వచ్చింది. ఆ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో ఈసారి గా జరిగిన విషయం ఏంటంటే, మళ్ళీ తామే ప్రభుత్వంలోకి వస్తామని చెప్పేసి బీజేపీలో ఉన్న వ్యక్తులు భావించడం అయితే ఏంటి, బీజేపీ గవర్నమెంట్ యొక్క విశ్వాసం అయితే ఏంటి, ఏది ఏమైనప్పటికీ కూడా ఫినాన్స్ మినిస్టర్ ద్వారా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ రూపంలోనే వాళ్ళు మొత్తం ఇయర్లీ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. యాక్చువల్ గా అది మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం. ఏంటంటే, ఎప్పుడైనా కానీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే అర్థం ఏంటంటే, ఆ బడ్జెట్ లో ఆ ఫిబ్రవరి టైం నుంచి మళ్ళీ ఎలక్షన్స్ ఎలక్షన్ అయిన తర్వాత కొత్త గవర్నమెంట్ ఏర్పడే వరకు కూడా అయ్యే ఖర్చుల్ని లిస్ట్ చేసి, ఆ లిస్ట్ చేయబడిన ఖర్చుల నిమిత్తం గవర్నమెంట్ యొక్క పర్మిషన్, ఆ ఖర్చు నిమిత్తం డబ్బు తీసుకోవడానికి గాను పర్మిషన్ అనేటువంటి విషయం గురించి ఆ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెడతారు. అయితే విచిత్రంగా ఈ సంవత్సరం చేయబడిన విషయం ఏంటంటే, దాన్ని ఏమంటామంటే, మనకి ట్రెడిషన్ కి విరుద్ధంగా జరిగిన విషయం ఏంటంటే, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో ఖర్చులు మాత్రమే చూపించడం జరుగుతుంది యాక్చువల్ గా ప్రపంచవ్యాప్తంగా ఓట్ ఆన్ అకౌంట్ అనుకునే. కానీ మన ఇండియన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో ఖర్చులతో పాటు ఆదాయాల్ని, డెఫిసిట్స్ ని, అదే విధంగా టోటల్ ప్రాజెక్ట్స్ ని, ఏవైతే ప్రాజెక్ట్స్ చేయబడుతున్నారో 2024-25 లో వాటిని అన్నింటినీ చెప్పేయడం జరిగింది. అంటే ఏంటి, నిర్మలా సీతారామన్ ఫినాన్స్ మినిస్టర్ కింద ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి బదులుగాను ఫుల్ ఇయర్ బడ్జెట్ ప్రవేశపెట్టేసింది ఆవిడ. ముందే కోసిన కోయిలా అంటారు కదండి, ముందే కూసిన కోయిలా అంటారు కదా, అట్లా అదే జరిగింది. ఇప్పుడు ఆ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఆమె ఆ ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ నుంచి ఎంతవరకు సడలింపు చేసి ఏ విధమైన అకామిడేటివ్ చర్యలు తీసుకుంటుంది అనేటువంటి విషయం మీదే ఆధారపడి ఉంటుంది ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క, బీహార్ యొక్క ఎక్స్పెక్టేషన్స్. ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళు ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టిన నాటికి వాళ్ళు 400 టార్గెట్ చేస్తూ వచ్చారు. 400 సీట్లు టార్గెట్ చేస్తూ వచ్చారు, ఫుల్ మెజారిటీ టార్గెట్ చేస్తూ వచ్చారు. ఆ నేపథ్యంలో వాళ్ళు దూసుకెళ్ళిపోయారు ఈ బడ్జెట్ దృష్టిలో. కానీ వాళ్ళు ఊతకర్రల సాయంతో గవర్నమెంట్ నడుపుతున్నారు. ఒక ఊతకర్ర టీడీపీ అయితే, ఇంకొక ఊతకర్ర జేడీయూ. ఆ 2 ఊతకర్రలతోనూ మోడీ గారు నడుస్తున్నారు ప్రస్తుతానికి. సో ఏ ఊతకర్ర పడిపోయినా కానీ ఆయన కూడా పడిపోతారు. సో అంచేత లేకపోతే ఇంకొక లెవెల్ బ్రేక్ చేసి టెంపరీగా వాళ్ళు పుంజుకోవాలి. అలా బ్రేక్ అవ్వడానికి ప్రస్తుతానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఆ నేపథ్యంలో మరి ఈ ఊతకర్రలైన ఈ టీడీపీ, ఒక ఊతకర్రైన జేడీయూ రెండింటికి కూడా ఎంతో కొంత ఇస్తేనే కానీ వాళ్ళు కూడా మరి వినిలా లేరు. ఆ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ గారు ఎంత అగ్రెసివ్ గా బీజేపీ మేనిఫెస్టోని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ని తయారు చేసినప్పటికీ కూడా ఇప్పుడు వస్తున్న డిమాండ్లు దృష్టిలో పెట్టుకుని
ఆంధ్రప్రదేశ్ నుంచి బీహార్ నుంచి వస్తున్న డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని వాటిని అకామిడేట్ చేయవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఆ విధంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ నుంచి డిమాండ్ల రూపంలో పెద్ద లిస్టే వెళ్ళింది, చాలా పెద్ద లిస్టే వెళ్ళింది. ఆల్మోస్ట్ 1,00,000 కోట్ల దాకా కూడా మన దగ్గర నుంచి లిస్ట్ వెళ్ళింది. అయితే 1,00,000 కోట్లు ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ కి, ఆంధ్రప్రదేశ్ కి 1,00,000 కోట్లు ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉందా అంటే, సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లోనే ప్రవేశపెట్టిన ఫుల్ ఇయర్ బడ్జెట్ లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నిమిత్తము చేసిన టోటల్ ఎలోకేషన్ వచ్చి టోటల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎలోకేషన్ వచ్చి ఎంతంటే, ఒకసారి ఒక నిమిషం, బేసికల్ గా గవర్నమెంట్ అంటే 1.3 lakh crore మాత్రమే స్పెషల్ అసిస్టెన్స్ కింద మొత్తం దేశమంతరికి కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ నిమిత్తము ఎలోకేట్ చేయబడింది గత బడ్జెట్ లో. అంటే 1,30,000 crores నే మొత్తం దేశంలోని అన్ని రాష్ట్రాలకి కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ నిమిత్తము స్పెషల్ అసిస్టెన్స్ కింద ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ తన దగ్గర పెట్టుకుంది. ఇప్పుడు 30,000 crores ని 29 రాష్ట్రాలకి సపోర్ట్ చేయడానికి పెట్టుకున్న దాన్ని పట్టుకొచ్చి ఎంత ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాలి అనేటువంటి రేషియో డిసైడ్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ రేషియో బార్గైనింగ్ లో యాక్చువల్ గా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ నుంచి క్యాపిటల్ అమరావతికి ఖర్చు నిమిత్తము, తర్వాత పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ యొక్క ఖర్చు నిమిత్తము, తర్వాత మెట్రో ప్రాజెక్ట్స్ ఎక్కడంటే విజయవాడ, విశాఖపట్నం, అమరావతి లైట్ రైల్ ప్రాజెక్ట్స్ కోసమును, అదేవిధంగా వందే భారత్ ట్రైన్ విజయవాడ నుంచి ముంబై మరియు విజయవాడ నుంచి న్యూఢిల్లీ నిమిత్తము ఈ డిమాండ్స్ ని చేయడం జరిగింది. అంతేకాకుండా అదనంగా ఈ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ నిమిత్తము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం కూడా ఫండ్స్ డిమాండ్ చేయడం జరిగింది. కావాలని అడిగినట్టున్నారు. అవునండి, అవును. అంతేకాకుండా బుందేల్ఖండ్ తరహా మాదిరిగా. అంతేకాకుండా రామాయపట్నం పోర్ట్ కి, కడప ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కి కూడా ఫండ్స్ అడగడం అనేటువంటిది జరిగింది చంద్రబాబు నాయుడు గారి పక్క నుంచి. అంతేకాకుండా ఇంకో డిమాండ్ ఏం చేశారంటే, బేసికల్ గా ఈ స్పెషల్ అసిస్టెన్స్ కింద అంతేకాకుండా లాంగ్ టర్మ్ లోన్స్ నిమిత్తము కూడా, లాంగ్ టర్మ్స్ లోన్ నిమిత్తము ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టడానికి గాను 1,00,000 కోట్ల వరకు అప్పు తెచ్చుకోవడానికి సడలింపు చేయాలని కూడా రిక్వెస్ట్ చేశారు. అది కూడా రిక్వెస్ట్ పెండింగ్ లో ఉంది ఈ డిమాండ్స్ తో పాటు. ఓకే, అంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ పెంచమనండి. అదే లిమిట్స్ పెంచమని, బారోయింగ్ లిమిట్స్ పెంచమని చెప్పేసి. ఆ బారోయింగ్ లిమిట్స్ పెంచాలంటే మన స్టేటే కాదు, అన్ని స్టేట్లు అడుగుతూ వస్తాయి. బట్ మన స్టేట్ మాత్రం అడిగింది అనమాట. ఓకే, ఈ మన స్టేట్ ఎప్పుడైతే డిమాండ్స్ పెట్టిందో, అంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే డిమాండ్ పెట్టిందో, ఆ డిమాండ్స్ చూసి బీహార్ కూడా అంతే అమౌంట్ ఈక్వల్ గా డిమాండ్స్ పెట్టింది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఒక ఊతకర్రకి ఎంత అయితే డబ్బులు ఇస్తారో అంతే డబ్బులు తనకు ఇవ్వాలని బీహార్ కూడా లిస్ట్ పెట్టింది. ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళు అడిగేది ఏంటంటే, బీహార్ వాళ్ళు అడిగేది ఏంటంటే, వాళ్ళకి 9 కొత్త ఎయిర్పోర్ట్స్ కావాలని, 2 పవర్ ప్లాంట్స్ కావాలని, 2 రివర్ వాటర్ ప్రోగ్రామ్స్ కావాలని, 7 మెడికల్ కాలేజెస్ పెట్టాలని వాళ్ళు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే వాళ్ళు కూడా 1,00,000 కోట్ల వరకు అప్పు తెచ్చుకోవడానికి వెసులుబాటు కల్పించాలని బారోయింగ్ లిమిట్స్ లో అడగడం జరిగింది. అంతేకాకుండా అర్జెంట్ బేసిస్ గా ఆంధ్రప్రదేశ్ కి ఎంత ఇస్తే అంత ఈక్వివలెంట్ అమౌంట్ ని వాళ్ళకు కూడా రిలీజ్ చేయాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఆంధ్రాకి ఇచ్చినట్లయితే మనకి ఇస్తారు, మనం అనుకుంటున్నాం అంటే బీహార్కి ఎంత ఇస్తే ఆంధ్రాకి అంతే ఇస్తారు అనుకుంటున్నారు. ఓవరాల్ గా ఇక్కడ ఈ 2 స్టేట్స్ కూడా కి ఇవ్వకుండా బీజేపీ దాటవేయగలదా అనేటువంటి ఇష్యూని మనం ఇప్పుడు ఆన్సర్ చేయవలసి ఉంటుంది. అయితే బీజేపీ దాటవేసి ఈ కొత్త సమస్యని ఇమీడియట్ గా సృష్టించుకునే కన్నా బీజేపీ ప్రస్తుతం ఇంకా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంది. యూపీలో యోగి ఆదిత్యనాథ్ నుంచి, అదే విధంగా అమిత్ షా యోగి ఆదిత్యనాథ్ మధ్య జరుగుతున్న ఇంటర్నల్ ఇష్యూస్ గురించి, అదే విధంగా సంఘ్ ఆర్ఎస్ఎస్ మరియు విత్ ఇన్ బీజేపీ జరుగుతున్న ఇష్యూస్ లోంచి అది బయటపడక ముందే బయట ఉన్న ఈ టీడీపీ ఈ జేడీయూతో గొడవ పెట్టుకున్నట్లయితే మోడీ గారి మనుగడే ఇబ్బందిలో ఉంటుంది. అంచేత
చంద్రబాబు డిమాండ్స్ కి మోడీ తలొగ్గక తప్పదంటారా? ఎందుకంటే మొన్నటి వరకు మోడీ ఇన్విన్సిబుల్, మోడీని చంద్రబాబు గట్టిగా అడగలేడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన మళ్ళీ ఏ కేసుల్లో ఇరికిస్తాడో ఈ భయాలన్నీ ఉన్నాయి. ఒక పక్కన జగన్ భయం కూడా ఉంది కాబట్టి అనుకున్నారు. ఇప్పుడైతే ఇక చంద్రబాబు డిమాండ్స్ కి ఆయన లొంగి రావాల్సిందేనంటారా మోడీ? అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఢిల్లీ నుంచి వాళ్ళు ఏ విధంగా ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే, చంద్రబాబు గారిని సంతోషపరిచేలాగా, అలాగే నితీష్ కుమార్ని సంతోషపరిచేలాగా ఏవైతే సెంట్రల్ ప్రోగ్రామ్స్ ఉంటాయో ఆ సెంట్రల్ ప్రోగ్రామ్స్ ని కూడా క్లబ్ చేసి, దాంతో పాటు చంద్రబాబు గారు అడిగిన దాంట్లో మొత్తం అంతా ఇవ్వకపోయినప్పటికీ కూడా ఉన్న కన్స్ట్రైంట్స్ ని ఆయన కూడా వివరించి, సహేతుకంగా వివరించి, ఆయన అడిగిన దాంట్లో 1/4 వరకు కూడా గ్రాంట్ చేయడానికి వాళ్ళు రెడీ అవుతున్నారని చెప్పి నాకున్న ఇన్ఫర్మేషన్. అది ఎంతవరకు ఫ్యాక్ట్ అనేటువంటిది మనం బడ్జెట్ నాటి తెలుస్తుంది మనకి. అది అంటే ప్రధానంగా వేటికి ఇచ్చే అవకాశం ఉందండి 1/4? 1/4 నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అమరావతి నిమిత్తము అడహాక్ గా కొంత ఫండ్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్ నిమిత్తం అడహాక్ గా ప్రాజెక్ట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. మిగతావన్నీ కూడా వాళ్ళు అనేటువంటిది ఇలా BPCL రిఫైనరీ పెట్టి 2-3 ఫ్యాక్టరీ లాంటివి ఏవో అనౌన్స్ చేసి వాటిల్నే ఇంత అమౌంట్ ఆంధ్రాకి ఇచ్చినట్లుగా చూపిద్దామని చెప్పి వాళ్ళు ట్రై చేస్తున్నారు. అంటే ఏంటి, మీ డిమాండ్లు మేమేం కాదంటలేదు, మీ డిమాండ్లు ఈ రూపంలో ఇచ్చాము అనేటువంటి క్లబ్ చేసి, క్లబ్బింగ్ ఎఫెక్ట్ లో ఆ సంతోషం అనేటువంటిది ఎగ్జిబిట్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు. దేనికి, ఆంధ్రాకి, ఇటు బీహార్ కి కూడా. బికాజ్ స్పెషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కింద వాళ్ళకి ఇవ్వడానికి దేశం మొత్తం మీద 130,000 కోట్ల రూపాయలు తప్పిస్తే ఎక్కువ డబ్బులు లేవు. ఈ నేపథ్యంలో మనం కూడా గమనించవలసింది ఏంటంటే, ఓవరాల్ గా మనం ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క బేసిక్ గా ఈ బడ్జెట్ చూసినట్లయితే, ఈ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ లో మేజర్ గా తమ యొక్క రెవెన్యూ ఎక్స్పెండిచర్ కే వాళ్ళు బారోయింగ్ చేస్తున్నారు. అంటే ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ కి ఇంతవరకు గవర్నమెంట్ చేసిన లోన్స్, గవర్నమెంట్ చేసిన లోన్స్ కి అప్పు కట్టడంలోను వాటి నిమిత్తమే వాళ్ళు బారో చేసి కడుతున్నారు. అంటే మనం చేసిన అప్పుకే ఇంట్రెస్ట్ కట్టడానికి మళ్ళీ మనం అప్పు తీసుకుని మళ్ళీ మనం దాన్ని చెల్లిస్తూ వస్తున్నాం, ప్లస్ ఫ్రెష్ అప్పు తీసుకుంటున్నాం. అంతేకాకుండా మన భారతదేశం యొక్క అప్పు, మనం ఎంతకాలం ఆంధ్రప్రదేశ్ అప్పు పెరిగిపోయింది, తెలంగాణ అప్పు పెరిగిపోయింది అంటూ చెప్పుకుంటూ వచ్చాం. కానీ ఓవరాల్ గా గత 10 సంవత్సరాల్లో కూడా భారతదేశం యొక్క అప్పు 88% ఆఫ్ అవర్ జీడిపి అయిపోయింది. యాక్చువల్ గా ఈ లెక్క మన ఫైనాన్స్ మినిస్ట్రీ ఇచ్చిన దాని ప్రకారం. కానీ IMF దీంతో డిఫర్ అవుతూ భారతదేశం యొక్క అప్పు 125% ఆఫ్ జీడిపి అయిందని చెప్పి వాళ్ళు పట్టుకొచ్చారు. అయితే మన వాళ్ళు IMF తో గొడవ పెట్టుకుంటున్నారు, ఏమని మీరు తప్పుడుగా లెక్క చేస్తున్నారని చెప్పి. కానీ వాళ్ళు చేసిన మన ఈ నెంబర్స్ విషయంలో కాన్ఫ్లిక్ట్ నడుస్తూనే వస్తుంది. కానీ భారతదేశం కూడా బాగా యాజ్ ఎ కంట్రీ బాగా అప్పులు పెంచుకుంటూ పోయింది మోడీ రెజిమ్ లో. ఆ అప్పు నిమిత్తం ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి రెవెన్యూ డెఫిసిట్ బాగా ఎక్కువగా ఉంది. రెవెన్యూ డెఫిసిట్ మీరు 2054-25 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం కనీసం 7 లక్షల కోట్ల వరకు ఉంది. అంటే 7 లక్షల కోట్లు అప్పు తీసుకుంటేనే కానీ ఎంప్లాయీస్ శాలరీస్, మనం తీసుకున్న అప్పుల మీద ఇంట్రెస్ట్ పే చేయడానికి మన దగ్గర డబ్బులు ఉండవు. అది కాకుండా మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నిమిత్తం బడ్జెట్ లో 11 lakh crores ని మొత్తం దేశం మొత్తంకి వాళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, మామూలు లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ వాటిల్లోనూ స్పెండ్ చేయడానికి వాళ్ళు ఎలోకేట్ చేశారు. దానికి సరిపడా ఇన్కమ్ లేదు. అక్కడున్న ఇన్కమ్ ఎంత, 11 lakh crores గాను గవర్నమెంట్ దగ్గర ఉన్న ఇన్కమ్ 79,000 కోట్లే. 11 lakhs ఎక్కడ, 79,000 కోట్ల ఇన్కమ్ ఎక్కడ? సో 11 lakhs 79,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఇన్కమ్ ఉన్నట్లయితే ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ప్రాజెక్ట్స్ అనేటువంటి అన్ని కూడా అప్పు చేసే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చేయవలసిన అవసరం ఉంది. సో భారతదేశ ప్రభుత్వం కూడా బాగా అప్పులో కూరుకుపోయింది. అందుచేత భారతదేశ ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం డబ్బులు అయితే ఏం లేవు, వీళ్ళ దగ్గర ఏమి కూడా మ్యాజిక్ స్టిక్ ఏం లేదు కొత్తగా డబ్బు క్రియేట్ చేయాలి అనేటువంటి దానికి. ఆ నేపథ్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ కి, బీహార్ కి కూడా నేను అనుకునేది, వీళ్ళు డిమాండ్ చేసిన దాంట్లో ఖచ్చితంగా 1/4 వరకు కూడా వాళ్ళు అన్ని రకాలు కలిపి
అంటే ఎంత వచ్చే అవకాశం ఉంటుందండి? అంటే మామూలుగా వచ్చే బడ్జెట్ లో మనకు ఉండే రాష్ట్ర ప్రభుత్వ వాటా కాకుండా ఇంకా ఎక్కువ ఎంత వచ్చే అవకాశం ఉంటుంది అదనంగా? నా సోర్సెస్ ప్రకారం వీళ్ళు కన్సిడర్ చేస్తుంది చూపించడానికి అన్ని కలిపి 25,000 కోట్ల దాకా అని చెప్పేస్తుందండి. 25,000 కోట్ల దాకా కూడా ఆంధ్రప్రదేశ్ కి అన్ని రకాలుగా కలిపేస్తారు వాళ్ళు. అన్ని రకాలుగా కేంద్రం ఖర్చు పెట్టేది కలిపేస్తారు, మొత్తం రకరకాల స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కలిపేస్తారు, వాళ్ళు ఇచ్చివి కలుపుతారు, మొత్తం అన్ని కలిపి 25,000 కోట్లు చూపిస్తారు. నా ఉద్దేశం ప్రకారం రియల్ లిక్విడిటీ అనేటువంటిది 10,000-15,000 కోట్ల దాకా వస్తుంది. రియల్ గా ఖర్చు పెట్టడానికి 10,000-15,000 కోట్లు వస్తుంది. మిగతా అవన్నీ ఏదో ప్రాజెక్ట్ రూపంలో కానీ అవి ఇవి కలిపి కానీ వస్తాయి. సో ఆ విధంగా అయితే కన్సిడరేషన్ పాజిటివ్ గా నడుస్తుందని చెప్పి నా సోర్సెస్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇప్పుడు లాంటి ప్రాజెక్ట్స్, ఓఆర్ఆర్ రైల్వే ప్రాజెక్ట్స్ అవి దానికి అదనంగా వస్తాయి అంటారా? ఇప్పుడు ఓఆర్ఆర్ ఏదో శాంక్షన్ చేశారు, దానికి ఒప్పుకున్నారని అన్నారండి. అది కూడా దీంట్లో కలిపే, మీకు చెప్పాలంటే దీంట్లో కలిపాను, అది కలిపేసి అన్ని కలిపి, బికాస్ వాళ్ళ డబ్బులు లేవు, ఎక్కడి నుంచి పట్టుకొస్తారు. కొన్ని వేల కోట్లు అవసరం అవుతుందని చెప్పేసి చెప్తున్నారు కదండి. అవునవును, అవసరమైతే దానికి అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫేసెస్ జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఖర్చు పెట్టబోయేది, ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ నిమిత్తం ఇది ఇచ్చామని చెప్పి చెప్తారు. దానికి అది చంద్రబాబు నాయుడు గారికి బ్రౌనీ పాయింట్ కింద ఉంటుంది, విన్ విన్ సిచ్యువేషన్ కింద, అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫేస్ సేవర్ కింద ఉంటుంది. అదే మా ఎల్ఐకి మేము కాదనకుండా ఎంతో కొంత ఇచ్చామని చెప్పడానికి. అది అదండి. ఇప్పుడు విభజన చట్టం కింద 13వ షెడ్యూల్లో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇంకా రావాలన్నారండి, వాటిలో ఏమొచ్చే అవకాశం ఉంటుందండి? అంటే విభజన చట్టం కింద వచ్చే ఇన్స్టిట్యూషన్స్ లో మాక్సిమం ఇన్స్టిట్యూషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ వచ్చాయి, కొన్ని ఎక్సెప్టింగ్ 2 or 3 అనుకుంటా, తప్పించి మిగతా అన్ని వచ్చాయి. సో వాటికి అయితే ఏంటంటే టెంపరీ సెటప్స్ లో నడుస్తున్నాయి అవి, వాటిని పెర్మనెంట్ సెటప్స్ లోకి మార్చవలసి ఉంటుంది. దాని నిమిత్తం ఖర్చుకి డబ్బులు కావాలి మళ్ళీ. ఓకే, ఆ డబ్బుల్ని సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంటుంది. సో ఆ డబ్బు నిమిత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెడుతుందా లేకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఖర్చు పెట్టమంటుందా అనేటువంటి విషయం మనకి ఇంకా తెలియదు. ఓకే, బట్ కానీ అనేది ఏంటంటే ఏదేమైనప్పటికీ కూడా దాన్ని ఆంధ్రప్రదేశ్ నిమిత్తం సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న సహాయం కింద మాత్రమే చూపిస్తారు. అవి కూడా నేను కూడా ఫేస్ వైజ్ నడుస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జాతకం మార్చే ప్రాజెక్టులు కానీ, జాతకం మార్చే చర్యలు కానీ ఏమైనా కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఉండే అవకాశం ఉందండి? అంటే ప్రస్తుతం ఉన్న దేశ రాజకీయాలు బాగా ఫ్లూయిడ్ గా ఉన్నాయి. ఎందుచేతంటే ఎవరు ఏ పార్టీలోంచి ఎటువైపు జంప్ అవుతారో తెలియదు. దాని మూలంగా మోడీ గారికి ఉన్న ట్రాక్ రికార్డ్ ని మనం చూసినట్లయితే, మోడీ గారు అమిత్ షా గారికి ఉన్న ట్రాక్ రికార్డ్ ని చూసినట్లయితే, వీళ్ళు దేశంలో చిన్న చిన్న పార్టీలన్నింటినీ కూడా నాశనం చేస్తూ వచ్చారు. అంటే ఏంటి, వాటిని బ్రేక్ చేసేస్తూ వాటిల్లో లీడర్షిప్ ధ్వంసం చేస్తూ వచ్చారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు సస్పిషన్ అందరికీ కూడా ఏంటంటే, ఇటు టీడీపీ నుంచైనా అటు నితీష్ కుమార్ నుంచైనా కానీ ఈ పార్లమెంటరీ పార్టీలను ఎక్కడైనా బ్రేక్ చేస్తాడా, ఈ ఈ ప్రెషర్ తట్టుకోలేక, ఈ ఫండింగ్ ఎక్కువ ఇవ్వమంటే ఆ ప్రెషర్ తట్టుకోలేక ఈ పార్లమెంటరీ మెంబర్స్ ని బ్రేక్ చేస్తాడా, ఆ బ్రేక్ చేసేసి తీసేసుకుంటే అప్పుడు మొదటికే మోసం వస్తుంది కదా అని చెప్పి ఒక స్కూల్ ఆఫ్ థాట్ నడుస్తుంది దేశం మొత్తం మీద. అంతేకాకుండా ఈ మధ్యలో ఈ మమతా బెనర్జీ లాంటి పార్టీలు వచ్చేసేసి వాళ్ళు మేము సపోర్ట్ చేస్తామంటే, అప్పుడు పొరపాటున అప్పుడు జగన్ ట్రాప్ లో ఎలా అయితే పడి ఈ ప్రత్యేక హోదా నిమిత్తం చంద్రబాబు గారు బీజేపీతో దూరం అయ్యి గవర్నమెంట్ కోల్పోయారు, అదే విధంగా ఇప్పుడు పొరపాటున మా స్టేట్ కి ఇవ్వట్లేదని చెప్పి ఏదైనా కోపగించుకోవడానికి కూడా లేదు. అలా కోపగించుకుని బయటకు వచ్చినా కానీ ఏ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరో బ్రేక్ అయ్యి వచ్చి మేము సపోర్ట్ ఇస్తున్నామని చెప్పి చెప్పినట్లయితే ఈయన మళ్ళీ వ్యతిరేకం అవుతాడు సెంట్రల్ గవర్నమెంట్ కి. ఆ పీరియడ్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఆ నేపథ్యంలో మనకి అంత బార్గెనింగ్ కెపాసిటీ లేదు. అట్ ది సేమ్ టైం ఎంతో కొంత అనుకోకుండా ఒక గుడ్ విల్ లాంటిది మాత్రం వస్తుంది అన్ని చోట్ల నుంచి కూడా. ఆ వస్తున్న నేపథ్యంలో మనం కొంచెం ఆ బార్గెనింగ్ స్ట్రెంగ్త్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మన చర్యల ద్వారా, మన యొక్క నీడ్స్ ద్వారా. అది ఒకేసారి మనకి రాకపోయినప్పటికీ కూడా స్టేజెస్ వైజ్ గా మనకి రావడానికి గాను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అది నేను అనుకునేది, మనం ఒక కీ రోల్ సెంట్రల్ లో కూడా ప్లే చేస్తూనే వాళ్ళతో పాటు, ఎవరితో పాటు, ఈ మోడీ అమిత్ షాతో పాటు కీ రోల్ ప్లే చేస్తూనే మన యొక్క ఇంపార్టెన్స్ ని
చూపిస్తూనే అది మనం రాబట్టుకోగలం. అంతేకాని మనం సైడ్ లైన్స్ లో ఉండిపోయి మనం వాళ్ళు ఇస్తారులే అనుకున్నాం అంటే నా ఉద్దేశం ప్రకారం అది జరగని పనండి. అదండి, ఇప్పుడు హైదరాబాద్ కి ఇప్పుడు హైటెక్ సిటీ లేకపోతే ఐటీ సర్వీసెస్ ఉండటం వలన హైదరాబాద్ డెవలప్ అయింది. ఇప్పుడు అట్లాగే అక్కడ ఒక యాంకర్ ఇండస్ట్రీ కానీ ఏదైనా సరే ఇప్పుడు ఏపీలో వస్తే తప్ప ఇప్పుడు అక్కడ జాతకం మారే అవకాశం లేదు. అట్లాంటివి ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? అంటే హైదరాబాద్ కి బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఏంటంటే 1997 ప్రాంతంలో ఈ ఐటీ సర్వీసెస్ అనేటువంటివి కొత్తగా రావడంతో అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చీఫ్ మినిస్టర్ గా ఉండడంతో వాటికి అడ్వాంటేజ్ కుదిరింది. ఆయన కూడా అడ్వాంటేజ్ కుదిరింది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం ద్వారా డెవలప్మెంట్ చేయడానికి. అయితే ఐటీ తర్వాత ఆ విధంగా దిగ్గజంగా గ్రో అయ్యేటువంటి ఇండస్ట్రీ మనకి ఇంతవరకు కనిపించింది ఏంటి? మధ్యలో బయోటెక్నాలజీ అన్నారు, బయోటెక్నాలజీ అంతగా గ్రో కాలేదు. ఐటీ గ్రో అయినంతగా బయోటెక్నాలజీ గ్రో కాలేదు. సో కొత్తగా ఒక ఇండస్ట్రీ, కొత్తగా ఒక ట్రెండ్ క్రియేట్ కాలేదు. అలా క్రియేట్ కానప్పుడు ఈ అమరావతి ఒక పెద్ద సెంటర్ గా క్రియేట్ అవ్వాలన్నా కానీ కూడా ఉన్న వాటితోనే కంపీట్ చేయాలి. అదే మైక్రోసాఫ్ట్ కి పిచ్ చేయాలి, అదే డెల్ కంప్యూటర్స్ కి పిచ్ చేయాలి, అదే కంపెనీస్ మొత్తం వాళ్ళకున్న అంబియన్స్ అంతా, వాళ్ళకున్న అంబిట్ అంతా కూడా అవే, అంతకు మించి పెద్దదే ఉండదు. అంచేత నా ఉద్దేశం ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి తీసుకొస్తామని చెప్పేసి నిన్న నీతి ఆయోగ్ ఆయన చైర్మన్ వచ్చిన సందర్భంగా మాట్లాడినట్టున్నారండి. అమరావతిలో, వైజాగ్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అట్లాంటివి డెవలప్ చేస్తాం. దానికి స్కోప్ ఏమైనా ఉందా? అసలు అక్కడ అవకాశాలు ఉన్నాయంటారా? అంటే చూడండి, ఆంధ్రాకి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పర్టికులర్ గా ఆంధ్రాలో సాఫ్ట్ స్కిల్డ్ తక్కువగా ఉన్నారు. సాఫ్ట్ స్కిల్డ్ అంటే నా ఉద్దేశం క్వాలిఫికేషన్స్ లేని వాళ్ళని కాదు, క్వాలిఫికేషన్ ఉంటాయి కానీ మన దగ్గర పీపుల్ కొద్దిగా రగ్గడ్గా ఉంటారు. అంటే ఏంటి, సాఫ్ట్ స్కిల్, వాళ్ళ మాట్లాడే తీరు అది ఒక కాస్మోపాలిటన్ వేలో ఉండదు అది. ఓకే, సో దాని మూలంగా ఆ సాఫ్ట్ స్కిల్డ్ అప్రోచ్, ఆ కాస్మోపాలిటన్ అప్రోచ్ రావడానికి ముఖ్యంగా అమరావతి రీజన్ కైనా, వైజాగ్ అయినా, ఏదైనా కానీ మొత్తం ఆంధ్ర యాజ్ ఎ స్టేట్ టైం పడుతుంది. ఇట్ టేక్స్ టైం. అంతవరకు కూడా మనం పేషెంట్ గా గ్రో చేయాలి, దాన్ని ఒక పేషెన్స్ తో గ్రో చేయాలి. అంతేకాని మనం ఇమీడియట్ గా హైదరాబాద్ మాదిరిగా గ్రో కాగలమా? కాలేం. అదే విధంగా ఎక్కడైనప్పటికీ కూడా అమరావతి అయినా, వైజాగ్ అయినా, కర్నూలు అయినా, తిరుపతి అయినా, ఏదైనా కానీ మనం వెంటనే గ్రో కాలేము. మనకి టైం పడుతుంది. బికాజ్ మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర మీద ఫోకస్ లేని కారణంగా ఆంధ్రాకి ప్రాపర్ ఇండస్ట్రీ అనేటువంటిది రాకపోవడం చేత ఆంధ్రాకి వచ్చిన ఇబ్బంది అంతా కూడా ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న ఆంధ్ర బడ్జెట్ చూసినా కానీ మీరు నెంబర్స్ వైజ్ ఎక్కువగా చూపిస్తూ పోతున్నప్పటికీ నెంబర్స్ ఇన్ఫ్లేట్ చేసి రియల్ బడ్జెట్, రియల్ ఎర్నింగ్స్ మనకు అంతగా లేవు. ఓకే, అంచేత ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోవడానికి నెలవారీగా 6,000 నుంచి 8,000 కోట్ల వరకు అప్పు తీసుకుంటూనే ఉండాలి. అప్పుడే వాళ్ళు ఇచ్చిన హామీలని, ఫ్రీబీస్ ని ఇవ్వగలరు. ఎందుకంటే చంద్రబాబు గారు కూడా జగన్ కన్నా రెట్టింపు ఇవి ఇచ్చారు. ఏవి? ఫ్రీబీస్ అంటే నిలబెట్టుకోవాలంటే ఆయన నెలకి 6,000 నుంచి 8,000 కోట్ల రూపాయల వరకు అప్పు చేసుకుంటూ పోవాలి. రెవెన్యూ లేదు. ఆ అప్పు చేసుకుంటూ పోతేనే కానీ ఆయన హామీలు నిలబెట్టుకోలేరు. ప్రతి నెల కొత్తగా మళ్ళీ అప్పు పుట్టించుకోవడమే. ఓకే, దానికి ఆ అప్పుల్ని మనం కంటిన్యూస్ గా అప్పు చేస్తూ ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ని కంటిన్యూ చేయాలి. అదొక విషయం ఉంటుంది. అది కాకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నిమిత్తం మనం అప్పు తీసుకుందాం అంటే మన దగ్గర అప్పు లిమిట్స్ లేవు. అది సెంట్రల్ గవర్నమెంట్ మనకి పెంచాలి, స్పెషల్ గా మళ్ళీ మనకి పర్మిషన్ ఇచ్చి. ఒకవేళ పెంచినా ఆ అప్పు తాలూకు ఇంట్రెస్ట్ కూడా బర్డెనే అవుతుంది. అన్లెస్ మనం దాన్ని ఇన్నోవేటివ్ గా, ఇప్పుడు జపాన్ లో ఉందనుకోండి, జపాన్ లో 50 years వరకు కూడా లోన్ తీసుకున్నట్లయితే 50 years వరకు కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయరు. అటువంటి బుల్లెట్ ఓరియంటెడ్ లోన్స్ ఏదైనా మనకి లక్కీగా దొరికినట్లయితే డెఫినెట్ గా ఆంధ్రాకి కొంత. గతంలో కూడా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ మీద ఈయన కాన్సన్ట్రేట్ చేసినట్టున్నారండి. అదే పోయినసారి చంద్రబాబు ఉన్నప్పుడు అవి మళ్ళీ అప్పుడు వర్కౌట్ అయ్యే అవకాశం ఉందండి. అది వాజ్పేయి గారు యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ నిమిత్తము స్పెషల్ సపోర్ట్ ఇచ్చేవారు. అంటే ఏంటి,
ఈయన పట్టుకెళ్ళిన ప్రాజెక్ట్స్ ని క్లియర్ చేయించి, అప్పట్లో ఇండియాకి శాంక్షన్స్ ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు గారు పట్టుకెళ్ళిన ప్రాజెక్ట్ కి మాత్రం వరల్డ్ బ్యాంక్ క్లియర్ చేసింది లోన్. ఎందుకు క్లియర్ చేసింది? ఆయన డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ పట్టుకెళ్ళాడు కాబట్టి. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ గా శాంక్షన్ ఇచ్చింది ఆ బారోయింగ్ కి. ఆ విధంగా మరి మోడీ ఇవ్వట్లేదు. మోడీని ఇవ్వడానికి చంద్రబాబు గారు మోడీ మీద ప్రెషర్ పట్టుకొచ్చేటువంటి స్థితిలో ఉన్నారా అనేటువంటి విషయం మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. అయితే మోడీ ఆ ప్రెషర్ తీసుకుంటాడా, తీసుకోడా, లేకపోతే స్టిల్ ఇంకా ఆ పాత పద్ధతిలోనే ఆ రిలేషన్షిప్ నడుస్తోందా అనేటువంటి ఇష్యూస్ వీటిని ముందుకు నడిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంచేత దాంట్లో కొంతవరకు కూడా బార్గెనింగ్ కెపాసిటీ చంద్రబాబు గారికి వచ్చే వరకు కూడా ఈ ఫండ్స్ రప్పించడం కూడా కష్టం అవుతుంది. కానీ అంతవరకు ఆయన ఏదో విధంగా మేనేజ్ చేసి ఈ నెలవారీ అప్పులు అయితే మాత్రం ఇప్పటివరకు పట్టుకొచ్చారు కదా మన గవర్నమెంట్ నుంచి కూడా. ఆ విధంగా పట్టుకొస్తూ ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడు ఎంత ఐటీ గురించి మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఐటీ వచ్చే అవకాశం లేదని మీరు కూడా చెప్తున్నారండి ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఏమైనా స్కోప్ ఉందా? ఇప్పుడు కియా ఒకటి తీసుకొచ్చారు. ఇట్లా ఈ మధ్య చంద్రబాబు నాయుడు కూడా మ్యానుఫ్యాక్చరింగ్కి ఎక్కువ స్కోప్ ఉంది ఇప్పుడు ఈ కోస్టల్ తీరం ఉండటము ఇవన్నీ వీటన్నిటి వల్ల అని చెప్పేసి చెప్తున్నారండి. అట్లా ఏదన్నా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అది ఖచ్చితంగా మనం ఒక పక్క తమిళనాడుతో కంపీట్ చేయాలి. తమిళనాడు అనేటువంటిది ఆటోమొబైల్ హబ్. మీరు ఏ లీడింగ్ ఆటో కంపెనీ చూడండి, వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ తమిళనాడులో ఉంది. దానికి తమిళనాడుతో కంపీట్ చేయాలి, ఆ పక్కన కర్ణాటకతో కంపీట్ చేయాలి. అలా కంపీట్ చేసి మనం వాటిని తెప్పించుకోవాలి. సో ఆ నేపథ్యంలో ఆ డైరెక్షన్ లో మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే డెఫినెట్ గా ఎస్, మనకి ఆటో హబ్ గా పెరొచ్చే అవకాశం ఉంది. ఆయన అందులో ఫోకస్ పెడితే మీరు చెప్పినట్లుగా అది ఒక మంచి ప్రయత్నం అని చెప్పి మనం చెప్పచ్చు. ఇప్పుడు ఈ కోస్తా తీరాన్ని వెంబడి పోర్ట్లు ఇవనేది కూడా పోయినసారి అనుకున్నారండి చంద్రబాబు నాయుడు రెజ్యూమ్ లో 2014 to 19. ఇప్పుడు అవి కొన్ని అక్కడ ఆగిపోయినాయి. ఇప్పుడు అవి ఏమన్నా ఇప్పుడు వాటికి ఏదన్నా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ చేసే అవకాశం ఉందా అవి రావడానికి? ఇప్పుడు అడిగారు కదా, ఇప్పుడు ప్రస్తుతం రామాయపట్నం పోర్ట్ నిమిత్తం అసిస్టెంట్స్ అడిగారు. వాళ్ళు ఎంతవరకు ఇస్తారో చూడాలి. అయితే ఒకటి, మన దగ్గర ఎక్కువ పోర్టులు పెట్టి దానికి కావాల్సిన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ లేకపోయినా కానీ కూడా ఇబ్బందే. పోర్ట్లు ఊరికనే పెట్టేసేసుకుని అక్కడ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ యాక్టివిటీ లేకపోతే ఎలాగా? దానికి కావాల్సిన లాట్ ఆఫ్ లాజిస్టికల్ నెట్వర్క్ కావాలి. డ్రై పోర్ట్స్ ని తయారు చేయాలి, ఇండస్ట్రియల్ హబ్స్ తో వాటిని కనెక్ట్ చేయాలి. అక్కడి నుంచి ఈ పోర్ట్స్ కి ఈ మెటీరియల్ ని వచ్చేటట్టుగా ట్రై చేయాలి. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, మళ్ళీ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. వీటిలన్నిటిని క్రియేట్ చేయవలసి ఉంటుంది. బట్ కానీ దానికి కావలసిన సరుకు అక్కడ లేకపోతే ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ ఈ ఊరికనే పోర్ట్స్ క్రియేట్ చేసి మాత్రం ఏంటి లాభం? ఊరికనే అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్వెల్స్ కింద ఉంటాయి. కానీ ముఖ్యంగా వాటికి కావాల్సిన ఉత్పాదక శక్తిని ఆంధ్రప్రదేశ్ లో పెంచవలసిన అవసరం ఉంది. ఫస్ట్ మనం ఉత్పాదక శక్తి మీద ఫోకస్ చేయాలి. ఫోకస్ చేస్తూనే సైమల్టేనియస్ గా లాంగ్ టర్మ్ లో మనం ఈ పోర్ట్స్ ని డెవలప్ చేస్తూ రావాలి. అదేనండి. అంటే ఇప్పుడు ఈ బడ్జెట్ లో ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కానీ లేదంటే ఇప్పుడు బీపీసీఎల్ ఒకటి చెప్తున్నారండి, అది మళ్ళీ ఏదో మధ్యప్రదేశ్ లో పోయింది, అది మధ్యప్రదేశ్ వాళ్ళు ఏదో 25 years జిఎస్టీ కన్సెషన్ ఇస్తున్నారు, అక్కడికి పోతుంది అన్నారు. అట్లా ఏమన్నా ప్రమాదం ఉందంటారా? ఎందుకంటే అక్కడ ఏదో శంకుస్థాపన చేసినట్టు కూడా వార్తలు వచ్చినాయి. ఇప్పుడు చూడండి, అమెరికాలో ఈ ఎలక్షన్ ప్రచారంలో ట్రంప్ డ్రిల్ బేబీ డ్రిల్ అనేటువంటి చెప్తూ వస్తున్నాడు ప్రతి చోట కూడా. ఆ డ్రిల్ బేబీ డ్రిల్ అంటే ప్రతి చోట మేము ఈ డ్రిల్లింగ్ యాక్టివిటీ చేస్తాము ఈ ఆయిల్ నిక్షేపాల కోసం అని చెప్పేసి. ఆ విధంగా చూసినట్లయితే మధ్యప్రదేశ్ లోకి పోయేది రిఫైనింగ్ ఫెసిలిటీ ఉంటుంది, కానీ మన కోస్టల్ ప్రదేశంలో బోల్డ్ డ్రిల్లింగ్ చేయడానికి అవకాశం ఉంది. అక్కడ టోటల్ కోస్ట్ పొడుగున మొత్తం ఈ ఆయిల్ కంపెనీస్ వచ్చి డ్రిల్లింగ్ యాక్టివిటీస్ మొదలు పెడితే అది బోల్డ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ అవుతుంది. అది బోల్డ్ మందికి ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేస్తుంది. సో నేను అనుకునేది ఐడియాని జనరేట్ చేసి అదొక ఆయిల్ హబ్ కింద, ఈ డ్రిల్లింగ్ యాక్టివిటీస్ హబ్ కింద క్రియేట్ చేయవలసిన అవసరం కూడా ఉంది. బికాజ్ ఎక్కడ ఈ కోస్టల్ ప్రదేశంలో ఆయిల్ ఉందో అనేటువంటిది ఊరికనే కేజీ బేసిన్ వరకు రెస్ట్రిక్ట్ చేశారు. ఓకే, అంతేకాకుండా ఇంకా డీప్ లో మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసినా, మిగతా ప్రాంతాల్లో ఎక్స్ప్లోర్ చేసినా పడే అవకాశాలు కూడా ఉన్నాయి. దానికి మనం ప్రయత్నాలు చేయవలసిన అవసరం కూడా ఉంది. దానికి మేజర్ కంపెనీస్ ని ఆహ్వానించి వాటిల్లో మనం ప్రయత్నించినా కానీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. నేను అనేది ఏంటంటే ప్రస్తుతం చంద్రబాబు గారు
4-5 ఇండస్ట్రీస్ ని తీసుకుని మనకి పొటెన్షియల్ ఎక్కువ ఎక్కడైతే ఉండగలదో ఐటీ మీద డిపెండ్ కాకుండా బికాజ్ ఐటీ అనేటువంటిది ఇప్పుడు ఒక సాచురేషన్ కర్వ్ లో ఉంది. ఆ సాచురేషన్ కర్వ్ లో ఉన్నది చంద్రబాబు గారు సక్సెస్ అయితే అయి ఉండొచ్చు 1997 లో, కానీ ప్రస్తుతం ఐటీ మోడల్లోని సక్సెస్ అవ్వాలంటే కష్టం. అది పక్కన పెట్టి ఆయన అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మీద ఫోకస్ చేయాలి. అంతేకాకుండా ఈ డ్రిల్ బేబీ డ్రిల్ ప్రోగ్రామ్ తీసుకుని ముందుకెళ్తూ ఉండాలి. అంతేకాకుండా ఆటో కంపెనీస్ ని అట్రాక్ట్ చేయాలి, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా అట్రాక్ట్ చేయాలి. ఇలా అట్రాక్ట్ చేసి మొత్తం అన్ని ప్రాంతాల్లోనూ ఒక్కొక్క ఫెసిలిటీ పెట్టుకుంటూ వచ్చినట్లయితే ఆ యాక్టివిటీ చాలా డెవలప్మెంటల్ ప్రోగ్రామ్ కూడా దారితీస్తూ వస్తుంది. సో నేను అనుకునేది ఏంటంటే ఊరికినే గవర్నమెంటల్ ఫండ్స్ మీద డిపెండ్ అవుతూ వచ్చారంటే ఈ మోడీ షాలు ఎంతవరకు ఆయన సక్సెస్ చేయనిస్తారు అనేటువంటిది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మన స్టేట్ యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాలంటే నా ఉద్దేశం ప్రకారం ఆయన ఈ మోడీ షాల మీద డిపెండ్ అయ్యి కన్నా ఆయన స్వశక్తి మీద, ఆయన కొన్ని నెట్వర్క్ మీద డిపెండ్ అయ్యి అబ్రాడ్ వెళ్ళి అక్కడున్న ఎంటర్ప్రైనర్స్ ని, అక్కడున్న బిజినెస్ మెన్ ని, అక్కడున్న బిజినెస్ హౌసెస్ ని కన్విన్స్ చేస్తూ వాళ్ళని పట్టుకొచ్చి ఇక్కడ ఫెసిలిటీస్ పెట్టేలాగా ప్రోత్సహిస్తూ వస్తే, ప్రోత్సాహకాలు ఇచ్చి నా ఉద్దేశం ప్రకారం ఆయన సక్సెస్ అయ్యే అవకాశం ఉందండి. ఇప్పుడు మనకి ఈ అంటే వాళ్ళు ఇప్పుడు నిధులు అయితే ఇవ్వలేరు, అంటే ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ ఎయిడ్ ఏం చేయలేరు కాబట్టి. కానీ ఈ మధ్యకాలంలో ఏ ఇండస్ట్రీస్ పోనీ ఇక్కడికి ఇస్తారనే ఆశ కూడా ఎందుకంటే లేదంటే ఏ వచ్చిన ఇండస్ట్రీస్ అని గుజరాత్ పంపిస్తున్నారు అనేది ఒకటి వస్తుందండి. కేంద్ర ప్రభుత్వం మొత్తం అన్ని గుజరాత్ కి పంపిస్తున్నారు. మరి ఆ గుజరాత్ ఫోకస్ ని తగ్గించుకుని మరి ఇక్కడికి పంపిస్తారంటారు. ఎందుకంటే ఇప్పుడు గుజరాత్ ఇదఫ్ మేము గెలుస్తామని రాహుల్ గాంధీ కూడా అంటున్నాడు. అందుకని అక్కడ ఎంఫోసిస్ పెట్టే అవకాశం ఉందా, లేదా అటు పోయే వాటిని ఇటు ఏమన్నా పంపించే అవకాశం ఉందా? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన భారతదేశ చరిత్రలో ప్రధానమంత్రిగా అవతరించిన ముఖ్యమంత్రులు కొంతమందే ఉన్నారు. దాంట్లో ఒకళ్ళు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఉండేవాడు, ఇంకొక ఆయన మోడీ గారు. ఓకే, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు సక్సెస్ కూడా కాలైపోయాడు ప్రైమ్ మినిస్టర్ కింద. ఆయన కొద్ది కాలమే ఉండి రిజైన్ చేయవలసిన అవసరం ఏర్పడింది. నరేంద్ర మోడీ గారు స్టేట్ చీఫ్ మినిస్టర్ కింద ఉండి ప్రైమ్ మినిస్టర్ గా గ్రో అయ్యారు. సో ఆయన థింకింగ్ ఎంతసేపు కూడా దేశం అంటే గుజరాత్. ఇప్పుడు గిఫ్ట్ సిటీలో బాంబే నుంచి బోల్డ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ని గిఫ్ట్ సిటీకి మార్చేశారు. అక్కడ మీకు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చారు వాళ్ళందరికీ కూడా. సో అక్కడ ఇంటర్నేషనల్ ట్రేడ్ జోన్ కింద తయారు చేశారు దాన్ని. దాంట్లో ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి, ట్యాక్స్ కట్స్ ఉంటాయి. సో బాంబే నుంచి ప్రతి వాళ్ళు కూడా మీకు ఈ గిఫ్ట్ సిటీలో వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకుంటున్నారు. ఎందుచేత అక్కడ వాళ్ళకి ఒక ఆఫీస్ ఉంది, అక్కడి నుంచి వాళ్ళు బిల్లింగ్ చేసినట్లయితే వాళ్ళకి ట్యాక్స్ కన్సెషన్స్ ఉన్నాయి. సో వాళ్ళు గుజరాత్ కి ఎవరు వచ్చినా గుజరాత్ తీసుకెళ్లిపోతున్నారు. జిన్పింగ్ వచ్చాడు, గతంలో వచ్చాడు, అతను గుజరాత్ తీసుకెళ్లారు. ట్రంప్ వచ్చాడు, గుజరాత్ తీసుకెళ్లిపోయారు. ఎవరు వచ్చినా గుజరాత్ తీసుకెళ్తున్నారు. ఏ ఇండస్ట్రియలిస్ట్ వచ్చినా గుజరాత్ తీసుకెళ్తున్నారు. అందుచేత అనేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ గా వచ్చే కంపెనీని ఆంధ్రప్రదేశ్ తరలిస్తాయనేటువంటిది ఒక మిథ్య. దానికన్నా చంద్రబాబు గారి డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైనర్స్ తో, ఇంటర్నేషనల్ బిజినెస్ మెన్ తో కాంటాక్ట్ పెట్టుకుని ఏ విధంగా అయితే ఆయన గతంలో ఈ బిల్ గేట్స్ వీళ్ళందరినీ అట్రాక్ట్ చేశారో ఆ విధంగా అట్రాక్ట్ చేసి వాళ్ళని స్టేట్ కి పట్టుకొచ్చినట్లయితే ఈ 5 years పీరియడ్ లో అట్లీస్ట్ 100 మంది ట్రై చేస్తే 10 మందితో సక్సెస్ అయినా కానీ కూడా అది గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ కి పునాది అవుతుంది. ఆ విధంగా చేయవలసిన పని ఉంది. కానీ మనం ఈ బడ్జెట్ లో మనకి ఎంత హెల్ప్ వస్తుంది, బడ్జెట్ లో వీళ్ళు ఇస్తారా ఇవ్వరా అంటే ఈ గవర్నమెంట్ లో యాక్చువల్ గా అటువంటి థింకింగే లేదు, అటువంటి ఆలోచనే లేదు ఏ గవర్నమెంట్ లో. ఈ సెంట్రల్ గవర్నమెంట్ లో అక్కడ ఎంతసేపు కూడా దీని పేరేంటి సబార్డినేషన్ ప్లస్ వాళ్ళ ఆధిపత్యం ఓరియంటెడ్ గవర్నమెంట్ కాబట్టి దాంట్లో ఎంతవరకు మరి చంద్రబాబు గారు సక్సెస్ కాగలరు అనేటువంటిది ఆయన బార్గెనింగ్ స్కిల్ ఇంప్రూవ్ అయ్యిందా లేదా అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆయన బార్గెనింగ్ స్కిల్ ఇంప్రూవ్ కాకుండా ఆయన సెకండ్ టైర్ రోల్ ప్లే చేస్తూ వస్తే ఆయన సక్సెస్ కాలేరు మోడీ అండ్ అమిత్ షా. అంటే ఏం చేయాలంటారు ఇప్పుడు మోడీతో వ్యవహరించే విషయంలో కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు రాబట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు ఏం చేయాలంటారు?
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్ట్రాటజిక్ మిస్టేక్ నేను అనుకునేది ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ లో మినిస్ట్రీస్ ఇచ్చినప్పుడు ఏమీ ఇంపార్టెన్స్ లేని మినిస్ట్రీస్ ఇచ్చారు. ఆ పెమ్మసాని చంద్రశేఖర్ కి, రామ్మోహన్ నాయుడుకి కూడా. ఇప్పుడు ఏవియేషన్ లో ఏమి పనులు ఉన్నాయని, ఒక పక్క ఎయిర్ ఇండియా అయితే డైవర్స్మెంట్ అయిపోయింది, ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా అదానికి వెళ్ళిపోయాయి. ఇంకేముంది అక్కడ మిగిలింది? అక్కడ మిగిలింది పాలసీ పరంగా తప్పిస్తే అక్కడ ఏమి వర్క్ ఉండదు. అదే పెద్ద మినిస్ట్రీ కాదు ఇప్పుడు అది. అదే విధంగా ఈ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పెద్ద ఇంపార్టెంట్ మినిస్ట్రీ ఇవ్వలేదు. సో ఆయన వాళ్ళని డిమాండ్ చేయలేదు. ఏమన్నారంటే, మీరు ఏది ఇస్తే అది పుచ్చుకుంటాం, మా స్టేటే మాకు ముఖ్యం అని చెప్పారు, మా స్టేట్ హెల్ప్ చేయండి అని చెప్పారు. అంటే ఆయన పెద్ద మనసుతో చెప్పుండదు వాళ్ళ యొక్క కరుణ వస్తుందని చెప్పేసి. కానీ వాళ్ళు అటువంటి కరుణ చూపించే వాళ్ళ కాదా అంటే, మీకు నేషనల్ వైడ్ డిబేట్స్ చూసినట్లయితే తెలుస్తుంది. నేషనల్ వైడ్ డిబేట్స్ లో మనకు తెలిసేది ఏంటంటే, ఒక పక్క నుంచి మనం ఆ బార్గెనింగ్ కెపాసిటీ కోల్పోయాం సెంట్రల్ గవర్నమెంట్ లో ప్రాపర్ మినిస్ట్రీస్ తీసుకోకుండా. అదే విధంగా స్పీకర్షిప్ ని వదిలేసేసి కూడా మనం బార్గెనింగ్ కెపాసిటీ కోల్పోయాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు బాలయోగిని వాళ్ళని స్పీకర్ గా పెట్టారు. అది స్ట్రాటజిక్ స్టెప్ అయినా అవ్వకపోయినప్పటికీ కూడా ఇప్పుడు మోడీ, అమిత్ షాలు ఎప్పుడూ కూడా దేనికి వాళ్ళు ట్రేడ్ మార్క్ మిగతా పార్టీ వాళ్ళని యాంటీ డిఫెక్షన్ బిల్ ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా లాక్కు రావడం, వాళ్ళని చీల్చడం, వాళ్ళ ద్వారా గవర్నమెంట్ ఏర్పరచడం, ఇదే కదా నడుస్తూ వస్తుంది అన్ని స్టేట్స్ లోను కూడా, ఎక్కువ స్టేట్స్ లోను. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో ఆ స్పీకర్ వదిలేసేసారు. టీడీపీకి స్పీకర్ లేడు, జేడీయూకి స్పీకర్ లేడు. ఆ స్పీకర్ లేని సమయంలో ఇప్పుడు ఈ పార్లమెంటరీ పార్టీ నుంచి ఎవరినైనా లాగేశారు అనుకోండి, ఒకవేళ చంద్రబాబు గారు ఎక్కువ డబ్బులు అడుగుతున్నారని చెప్పి మోడీ అన్నా కానీ ఎవరో వెళ్తారు. ఎందుకు వెళ్తారు? డబ్బులు ఇప్పుడు ఈ కాలంలో అందరూ కూడా కమర్షియల్ గా వర్క్ చేస్తున్నారు. బేసికల్ గా ఎవరికి కూడా దేని మీద ఇది లేదు, ఇది ఎఫిలియేషన్ లేదు. ప్రతి వాడు డబ్బుతోనే పనిచేస్తున్నాడు. సో ఇప్పుడు ప్రతిరోజు నేషనల్ వైడ్ చర్చ ఏంటి? చంద్రబాబు పార్టీలో వాళ్ళు ఎంతమంది పోతారు, లేకపోతే జేడీయూ పార్టీలోంచి ఎంతమంది పోతారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక రూమర్ స్టార్ట్ అయింది, ఏంటి జేడీయూ పార్టీని స్ప్లిట్ చేయబోతున్నారని చెప్పేసి. దాంట్లోంచి 11 పీపుల్ ఆల్రెడీ అయ్యారని చెప్పి ఒక రూమర్ స్టార్ట్ అయింది. ఓకే, ఈ నేపథ్యాల్లో ఓన్లీ పొలిటికల్ ఈక్వేషన్స్ కి, పొలిటికల్ మనుగడకే మనం టైం స్పెండ్ చేసుకుంటూ పోయినట్లయితే ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేటువంటి ముందుకు వెళ్ళలేవు. ఓకే, సో ఇటు వీళ్ళు పదవి వదులుకునే వెళ్ళారు, వీళ్ళు ఎప్పుడు పదవి వదులుకోరు, వీళ్ళు పదవి కోసం ఏదైనా చేసే పనిలో ఉన్నారు. సో ఆ నేపథ్యంలో నేర్చుకునేది ఏంటంటే, బార్గెనింగ్ స్ట్రైక్ ఎక్కడ అవుతుంది, బార్గెనింగ్ ఎక్కడ స్ట్రైక్ అవుతుంది మనకి వాళ్ళతో. ఆ స్ట్రైక్ నిమిత్తం మనం ఏదో ఒక లైన్ డ్రా చేయవలసిన అవసరం ఉంటుంది. ఆ లైన్ డ్రా చేయడానికి మరి బార్గెనింగ్ పొజిషన్ లో ఈయన ఉన్నారా అంటే, యాక్చువల్ గా ఈయన కొద్దిగా షేక్ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న జగన్ చేసిన అరెస్ట్ కార్యక్రమం తర్వాత ఆయన నిజంగా షేక్ అయ్యారు, కొద్దిగా సైకలాజికల్ షేక్ అయ్యారు. దాని మూలంగా ప్రొటెక్షన్ కావాలి. ప్రొటెక్షన్ ఏ విధంగా కావాలి? సెంట్రల్ గవర్నమెంట్ లో ఓకే ఎవరు మోడీ ఉన్నాడు, ఓకే ప్రొటెక్టెడ్ అనేటువంటి భావంతో ముందుకెళ్తుంది. ప్లస్ దాంతో పాటు ఎంతో కొంత రాబట్టుకోగలిగినట్లయితే ఆ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి రాబడులను పక్కన పెట్టి, ముఖ్యంగా ఈయన తన సొసైటీతో, తనకున్న టీంతో, తనకున్న ఎన్ఆర్ఐ నెట్వర్క్ తో డైరెక్ట్ గా ఫారిన్ ఎంటర్ప్రైనర్స్ ని అట్రాక్ట్ చేస్తూ వచ్చినట్లయితే స్టేట్ కి ఎక్కువ లాభం జరిగే అవకాశం ఉందండి. అండ్ ఇప్పుడు ఇంకా ఫైనల్ గా మనం ప్రత్యేక హోదా అనేది ఒక హెచ్లో సీల్ లాగా అయిపోయిందండి. ఆ ప్రత్యేక హోదాని పట్టుకుని వేలాడాలా, దీన్ని వదిలేయాలా అనేది అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మళ్ళా మొన్న నితీష్ కుమార్ కూడా ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజ్ అనేది మళ్ళా మాట్లాడినప్పుడు చంద్రబాబు ఎందుకు అడగడు అనేది అందరూ, అంటే ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. అది ఇంతగా ప్రత్యేక హోదా అనేది వచ్చే అవకాశం ఉందా? అసలు చంద్రబాబు దాన్ని డిమాండ్ చేసే పరిస్థితిలో ఉన్నాడంటారా? లేదా దాని మీద అసలు ఏంటి మీరు అభిప్రాయం? ప్రత్యేక హోదా నిమిత్తం నేను చూసిన ఒక వీడియోలో లోకేష్ కూడా అడగడం జరిగింది కొంతమంది విలేకరులు. అతను ఏం చెప్పాడంటే, మాకు ప్రత్యేక హోదా ఈ ఎలక్షన్ లో మా ముద్దా కాదని చెప్పడం జరిగింది ఆయన. ఓకే, సో అది ఆ విషయాన్ని మనం పక్కన పెట్టినట్లయితే, ఇటు ప్రత్యేక హోదా అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ పార్లమెంట్ ద్వారా క్లారిఫై చేయడం జరిగింది గత పార్లమెంట్ లో. ఏమని చెప్పంటే, ప్రత్యేక హోదా అనేటువంటిది ఇంకా లేదు, ఆంధ్రప్రదేశ్ కూడాను ఇవ్వడం జరగదు, అది కాలాతీతం అయిపోయిన ఒక విషయం. అదే విధంగా ప్రత్యేక ప్యాకేజ్ ని ఆల్రెడీ అవైల్ చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అని చెప్పి వాళ్ళ లెక్కలు కూడా ఇవ్వడం జరిగింది. సో నా ఉద్దేశం బోత్ ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలు కూడా కాలాతీతం అయిపోయిన వ్యవహారాలు తప్పిస్తే, వాటిని ఇన్ఫాక్ట్ టీడీపీ కూడా
ఈ ఎలక్షన్లో ఎక్కడా కూడా హైలైట్ చేయలేదు. అంటే ఇచ్చింది పుచ్చుకోవడం తప్ప బాబుకి ఇప్పుడేమి వేరే గత్యంతరం లేదంటారా? అది లేదు. ప్లస్ ఆయన చేయవలసింది ఏంటంటే, ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఆయన చేయవలసిన పని తెలివిగా ఏంటంటే, ఆయన సుశక్తిని ఉపయోగించి ఒక హనుమంతుడి మాదిరిగా డైరెక్ట్ గానే అప్రోచ్ అవ్వాలి. ఎవరిని? ప్రైవేట్ బిజినెస్ మెన్ ని, ప్రైవేట్ బిజినెస్ హౌసెస్ ని మన రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టమని చెప్పేసి. ఆ విధంగా అయితే ఆయన సక్సెస్ అవుతారు. అండ్ ఇక ప్రైవేట్ పెట్టుబడులే ఇక మిగిలిన లాస్ట్ టార్గెట్ అంటారు చంద్రబాబు. లాస్ట్ రిసార్ట్ శరణ్యం. లాస్ట్ రిసార్ట్ అంటారు. అదే ఇప్పుడు రేపు రాబోయే బడ్జెట్ గురించి మనం పెద్దగా ఊహించుకోనక్కర్లేదు. అంతకుముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్నే పూర్తి బడ్జెట్ కింద వాళ్ళు మనం 400 సీట్లు వస్తాయని కాన్ఫిడెన్స్ తోటి చేశారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, బీహార్కి కొంత మెజారిటీ రావటం, నితీష్, బాబు ఉత్తకర్రలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఏదైనా మార్పులు చేయటం తప్ప పెద్దగా ఇప్పుడు చేసే మార్పు కూడా బడ్జెట్లో ఉండదని చెప్పేసి మన శాస్త్రి గారు చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు బేరసారాలు ఆడే పరిస్థితిలో కూడా చంద్రబాబు లేడు కాబట్టి ఇచ్చింది పుచ్చుకోవటం, వాళ్ళు కూడా ఇవ్వటానికి వాళ్ళ దగ్గర ఎక్కువ లేదు, ఈయన కూడా ఇచ్చింది పుచ్చుకోవడం తప్ప గత్యంతరం లేదని చెప్తున్నారు. రేపు రాబోయే బడ్జెట్కి సంబంధించి ఆయన విశ్లేషణ అందించినందుకు థ్యాంక్స్ అండి శాస్త్రి గారు. నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.